హాయ్ ఫ్రెండ్స్. 'విక్టరీ వెంకటేష్', 'అనిల్ రావిపూడి' వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడవ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఒక్కరోజు ముందుగా ఓవర్‌సీస్‌లో షోస్ అయితే పడిద్దన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి 'దిల్ రాజు'. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్‌లో నటించారనమాట. అయితే ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఓవర్‌సీస్‌లో షోస్ అయితే పడిపోయింది కాబట్టి ఈ చిత్రం ఎలా ఉంది అన్న విషయానికొస్తే, ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ చిత్రం అన్న విషయం మనకు తెలిసింది. సినిమాలో కూడా కామెడీ అదిరిపోయిందన్న టాక్ అయితే వినిపిస్తుంది. కడుపుబ్బ నవ్వుకున్నామని సినిమా చూసిన ఆడియన్స్ అయితే అంటున్నారనమాట ఓవర్‌సీస్‌లో. వెంకటేష్ యొక్క కామెడీ అదిరిపోయిందట. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్స్‌తో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా ఆడియన్స్‌నైతే ఆకట్టుకుంటుందట. మొదటి నుంచి చివరి వరకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమాలో హాస్యానికి ఏ మాత్రం కొదవలేదన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీలో హాస్యాన్ని పంచే సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ పంచే సన్నివేశాలు కూడా ఉంటాయట. మొత్తంగా ప్రేక్షకులంతా సకుటుంబ సపరివారంతా ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని టాక్ అయితే వస్తుందనమాట. ఒక పక్క భార్య, మరో పక్క ప్రియురాలు వీరిద్దరి మధ్య వెంకటేష్ నలిగిపోతూ తను అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాడనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అన్నట్లుగా తెలుస్తుందనమాట. ఓవర్‌సీస్ నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మరి రెగ్యులర్ ఆడియన్స్‌కి ఏ విధంగా ఈ మూవీ ఆకట్టుకుంటుందో చూడాలి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ మూవీని చూసినట్లయితే ఈ మూవీ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.